ఆదిలాబాద్ సిట్టింగ్ ఎంపీ సోయం బాపురావు బీజేపీ వీడి కాంగ్రెస్లోకి వెళ్తారని కమలం పార్టీలో కలవరం మొదలైంది. ఏడాది కాలంగా సోయం కాంగ్రెస్లోకి వెళ్తారని టాక్ ఉంది. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారం చేజిక్కించుకోవడంతో హస్తం పార్టీలోకి వెళ్తున్నారని చర్చ నడుస్తోంది. ఆదిలాబాద్ సిట్టింగ్ ఎంపీ సోయం బాపురావు పార్టీ మారతారనే టాక్ ఏడాదిగా చక్కర్లు కొడుతోంది. 2017లో టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ లో చేరారు. 2018లో బోధ్ అసెంబ్లీలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. అనూహ్యంగా ఎస్టీ వర్గంలో సమీకరణాలు మారిపోవడంతో 2019లో జరిగిన ఎంపీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన సోయం బాపురావు గెలిచారు. 2019 ఎంపీ ఎన్నికల్లో పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థి రాథోడ్ రమేష్ ఇప్పుడు కాంగ్రెస్ లో లేరు. టీడీపీలో ఉన్నప్పటి నుంచి రేవంత్ రెడ్డితో సోయంకు సన్నిహిత సంబంధాలున్నాయి. ఈసారి బరిలో లంబాడీ అభ్యర్థులకు ఛాన్స్ ఉన్నందున సోయం బాపురావు గొండు కావడంతో హస్తం పార్టీలో బెర్త్ ఖాయమని తెలుస్తోంది. అక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క మనసు అంటే కాంగ్రెస్ పార్టీకి పోతేనే మా నియోజకవర్గం డెవలప్ అవుతుంది అంటే అటువంటి వాళ్ళు చాలా మంది కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. దాంట్లో సోయం బాపురావు గారు కూడా ఒకరు అని చెప్పి నేను భావిస్తున్నాను. అంటే పార్లమెంట్ ఎన్నికల్లో చేరే అవకాశాలు ఉన్నాయా అని అంటే అది ఖచ్చితంగా చెప్పలేము. ఎందుకంటే మరి ఆయన ఒకవేళ పార్లమెంట్ మెంబర్, ఎందుకంటే ట్రైబల్ ఎస్టీ రిజర్వ్డ్ ఉంది కనుక ఆయన పార్లమెంట్ మెంబర్ మళ్ళీ నిలబడాలనుకుంటే మాత్రం ముందే కలవచ్చు, లేకపోతే ఆ తర్వాత కూడా కలిసే అవకాశాలు ఉంటాయి భావిస్తాను. 2014 నుంచి 2023 వరకు జరిగిన 2 పార్లమెంట్ 2 అసెంబ్లీ ఎన్నికల్లో రాథోడ్ రమేష్ ఘోరంగా ఓడిపోయారు. దీంతో వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆర్థికంగా దెబ్బతిన్నారని క్యాడర్ భావిస్తోంది. ఇటీవల ఖానాపూర్ బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన జాన్సన్ నాయక్ కేసీఆర్ ఫ్యామిలీకి సన్నిహితుడు. ఇతను ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తారని తెలుస్తోంది. తాజా మాజీ ఎమ్మెల్యే లంబాడీ నేత రాథోడ్ బాపురావు బీజేపీలో చేరారు. ఎంపీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా రంగంలో రాథోడ్ బాపురావు ఉంటారని సోయం బాపురావు భావిస్తున్నట్లు తెలుస్తోంది. సోయం పార్టీ మారితే 2024లో వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో లంబాడీ నేతలు ప్రత్యర్థులుగా మారతారు. దీంతో గొండుల ఓట్లతో సునాయాసంగా విజయం సాధించేందుకు సోయం బాపురావు వ్యూహం రచిస్తున్నట్లు తెలుస్తోంది. సోయం బాపురావు బీజేపీలోనే కొనసాగుతారని అంటున్నారు బీజేపీ నేతలు. అతను పార్టీ మారే ఛాన్స్ లేదంటున్నారు. ఎంపీ గారు అంటే ఆయనకు కొందరు వ్యక్తుల వల్ల ఏదైనా ఇబ్బంది జరిగినప్పుడు ఆ రకంగా ఆయన ఫీల్ అయి ఉండొచ్చు. ఎందుకంటే ఆయన కూడా ఒక గౌరవప్రదమైన ఎంపీ స్థానాన్ని గెలిపించడానికి కారణమైనరు. ఈ ఆదిలాబాద్ పార్లమెంటుకు ఏదైనా కొంత ఇబ్బంది జరిగి ఆయన మాట్లాడుండొచ్చు, కానీ పార్టీ పరంగా మాత్రం ఆయన ఎలాంటి అసంతృప్తి కానీ లేదు. పార్టీ వీడుతారని చెప్పి కూడా నేను భావించడం లేదు. మారిన రాజకీయ సమీకరణాలు, సీఎం రేవంత్ రెడ్డితో సన్నిహిత సంబంధాలతోనే సోయం బాపురావు కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారనే వాదన వినిపిస్తోంది.